హాయ్! హలో! వెల్కమ్ టు లాస్య డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్. చాలా డేస్ అయింది కదా డైలీ రొటీన్ షేర్ చేసి అనేసి అయితే చేద్దాము అనేసి అయితే మార్నింగ్ రొటీన్ అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా మార్నింగే లేచిన మళ్ళీ మా అమ్ములు వాళ్ళు వెళ్తారు కదా స్కూల్కి, వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేయాలి అనేసి అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా అయ్యింది. ఇంకా లెగిసి ఇంకా నైట్ కూడా ఏమంత పని చేయలే, అవన్నీ అలానే ఉన్నాయి. సో ఇంకా మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకొని వంట చేద్దాము అనేసి అయితే లెగిసిన. మా అమ్ములు వాళ్ళు అయితే పడుకొని ఉన్నారు. వాళ్ళు లెగిసే లోపు అయితే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాము అనేసి అయితే నేను లెగిసిన. ఇంకా మా ఇల్లు చూడండి అక్కడనే ఉన్నాయి. ఎందుకో ఇంకా నైట్ టైంలో అంతా చేయాలనిపించట్లేదు. మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నందుకు ఇంకా నైట్ కూడా ఎర్లీగానే పడుకుంటున్నా. సో ఇంకా మార్నింగే లెగిసి మళ్ళీ అన్నీ అయితే క్లీన్ చేసుకొని అన్నీ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. నైట్ ఏమో ఇంకా టమాటో చట్నీ అయితే చేసిన. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిండే. ఇంకా వాడు లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ ఇంకా మార్నింగ్ బాక్స్ కట్టాలి కదా అనేసి అయితే అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా. అవన్నీ చదువుకున్నాక ఇంకా వంటకైతే పెట్టుకుందాము. ఒక సైడ్ వంట అవుతుంటే ఇంకొక సైడ్ గిన్నెలు క్లీన్ చేసుకుందాము అనేసి అయితే ఫస్ట్ అయితే పప్పుకైతే పెట్టుకుంటున్నా. ఇంకా రోజైతే పెసరపప్పు చేద్దాము, మా అమ్ములకి మా తమ్ముడు లంచ్ బాక్స్లోకి చేద్దాము అనేసి అయితే చేస్తున్నా. ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకున్నా కానీ ఎందుకు అది సరిపోలేదు ఆ రోజు. ఇంకా వాళ్ళిద్దరు లంచ్ బాక్స్లోకి అయ్యిండే. ఈ పప్పు చేసినప్పుడల్లా నాకైతే మా స్కూల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుండే. ఆమె తీసుకొని వస్తుండే, వాళ్ళ మమ్మీ చేస్తుండే ఇలాగా. సో ఇంకా ఎప్పుడన్నా నాకు నచ్చితే చేయాలి అనిపిస్తే కంపల్సరీ ఈ రెసిపీ అయితే చేసుకొని తింటా. మంచిగా అనిపిస్తుంది, ఎక్కువ కారం అనిపించదు, ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది కానీ మస్తు టేస్టీగా ఉంటుంది. ఇంకా అందులో ఏం వేయను కూడా వేయరు, పప్పు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేస్తారు అంతే, కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఉడకబెట్టేస్తారు అంతే. మళ్ళీ దాన్ని రుబ్బడం అవన్నీ అయితే ఏమి ఉండవు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ వచ్చి ఒక సైడ్ ఏమో పప్పు పెట్టేసిన, ఇంకో సైడ్ ఏమో అన్నం పెట్టేసిన. ఇంకా అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పప్పు అయ్యేసరికి ఇంకా టిఫిన్కి ఏమో ఆ రోజు వడలు చేసుకుందాము అనేసి అయితే వడకైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నా. ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి, ఇంకా ఒకటి క్లీన్ చేసి ఇంకా నా పని అంతా అయిపోతుంది.
గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకొకటేసారి అయితే సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటా. అబ్బా అసలుకి గిన్నెలు తోముతుంటే ఏంద్రా ఈ జీవితం అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇదే పనా అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే కిచెన్లో అయితే ఆల్మోస్ట్ ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన, ఇంకా కబోర్డ్లో సదిరేస్తే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఇల్లు ఊడ్చేసి బయట ఊడ్చేసి ముగ్గేసేస్తే ఇంకా నా వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోతాయి. ఇంకా ఇంకా ఈరోజు నా వంట పని ఇంట్లో పని అయితే ఫాస్ట్గా అయిపోయేసరికి ఇంకా మా అమ్ములు వాళ్ళు అప్పటికి కూడా లేవలేరు. సో ఇంకా వాళ్ళు ఏం లేవలేరు కదా అనేసి అయితే కిందికి అయితే వచ్చేసి వాకిలు ఊడుస్తున్నాయి. ఇంకా టైంని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఒక్కొక్కసారి టైం ఎక్కువ లేదనుకో ఫస్ట్ అయితే కింద వాకిలు ఊడ్చేసి ముగ్గేసేస్తా, తర్వాత ఇల్లు ఊడుస్తా. ఇంకా ఈరోజు టైం ఉంది కదా అందుకనేసి ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడము అనేసి అయితే ఫస్ట్ పైన ఇల్లు ఊకేసి మళ్ళీ నెక్స్ట్ కిందికి అయితే వచ్చిన. ఇంకొకసారి అయితే మా అమ్ములు వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు తొందరగా లేచిర్రు అనుకో ఇంకా కిందికి వచ్చి ఇంకా వాళ్ళు కొంచెం నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ముగ్గేస్తా అంటారు అదంటారు. ఇంకా అందుకే ఆల్మోస్ట్ మ్యాక్స్ ట్రై చేస్తా వాళ్ళు లేవక ముందుకే నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాము అనేసి. ఇంకా వన్స్ వాళ్ళు ఒకసారి లెగిసిర్రు అనుకో ఇంకా అదొకటి ఇదొకటి అంటూ ఇంకా స్లో డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా మొత్తానికైతే నా వర్క్స్ అయితే నేను ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక 9:30 కల్లా ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నా ఆఫ్టర్నూన్ ఒక్కటి వంటకు ఉంటుంది. ఒక్కొక్కసారి కర్రీ చేస్తాను మార్నింగ్ టైంలోనే, లేకపోతే ఇంకా నా ఆఫ్టర్నూనే కర్రీ ఇంకా లంచ్ అయితే చేస్తాను. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కర్రీ చేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ మా కోసం అయితే అన్నం అయితే వండుకుంటా. ఇక్కడేమో మా చిన్నోడు పడుకున్నాడు, నేనేమో మా అమ్ముని లేపుదాము అనేసి అయితే మా చిన్నోడిని చూసి ఇంకా సరేలే పడుకోనిలే మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్ చేద్దాము అనేసి అయితే ఇంకా అలానే వదిలేసిన. ఇంకా నెక్స్ట్ మా అమ్ముల్ని అయితే లేపి స్నానం చేయించిన, ఇంకా టిఫిన్ కూడా చేసేసిన మా తినడానికి. ఇంకా డ్రెస్ వేసుకో అమ్ములు అంటే ఇంకా సతాయిస్తుంది, కావాలని అట్లా చేస్తుంది. ఫస్ట్ ఇంకా వన్స్ రెడీ అయిందనుకో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోదాం అన్నట్లు అనిపిస్తుంది ఆమెకి. టైం అయితే చూడే అట్లా అనొద్దు నాని, ఎందుకంటే వేస్తున్నాను గుడ్గా కదా.
ఇంకా 1-2 days వచ్చి మళ్ళీ ఆర్డర్. ఆ సెట్ వేసుకుంటావా? వేసుకుంది దాని డోర్ వెనకాల ఉంది. మా అమ్మ డోర్ తీసి నాకు ఇస్తాను. షూస్ వేసుకుంటుందా? అరే ఇన్నే ఉందా స్వెటర్? తిను నువ్వు స్వెటర్. ఎట్లా వేసుకున్నావు? ఐడి కార్డ్ వేసుకున్నా చేతిలో. తీసేది వేసుకో. మరి ఎందుకే వేసుకోములు ఇంత జుట్టుతో తట్ట పోగొట్టుకున్నావు. తెచ్చుకోపో. పెడతలే నువ్వు తిను ఫస్ట్. టైం కిందికి వెళ్దాం పా. ఎండ కూర్చొని తిందువు పా. నాన్న ఎండ కూర్చొని తిందువు. టీవీ చూసుకుంటుంటే నువ్వు ఈరోజు తినవు. నాడు ఇంకా మా అమ్ముల్ని అయితే రెడీ చేసుకొని అయితే కిందికి వచ్చి కూర్చున్నాము. నేనేమో డికాషన్ తాగుతున్నా. ఇంకా మా అమ్ములేమో టిఫిన్ చేస్తుంది. కొంచెం సేపు సన్లైట్ కూడా కూర్చున్నట్లు అనిపిస్తుంది కదా అనేసి అయితే మ్యాక్స్ ట్రై చేస్తా కింద కూర్చోబెట్టుకొని ఎండ కూర్చోబెట్టి తినపీయడము. ఆరెల్స్ ఒక్కొక్కసారి ఇంకా ఇంట్లో ఏమన్నా వర్క్స్ ఉంటే ఇంకా ఇంట్లోనే తింటుంది. ఇంకా టీవీ పెట్టుకుంది అనుకో అస్సలు తినదు, లేట్గా తింటుంది. అదే కింద అయితే ఇంకా టీవీ ఉండదు, ఏం చూడదు. అటు ఇటు చూడకుండా ఇంకా సైలెంట్గా అయితే తినేస్తుంది. మామూలు తినాక ఇంకా బస్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. మేము మా ఇంటి ముందుకే బస్సు వస్తుండే యాక్చువల్గా అయితే. ఇంకా ఇక్కడ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా డ్రైనేజ్ కూడా వర్క్ చేస్తున్నారు అనేసి అయితే బస్ అయితే రావట్లేదు. ఇంకా డైలీ ఒక 5 minutes వాక్ ఏమో. ఇంకా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా డైలీ మెయిన్ రోడ్ పైకి అయితే వెళ్ళేసి ఆమెను డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా లేట్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కసారి బస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అయితే నేను ఒక 5 minutes బిఫోరే ఉంటాయి ఎప్పుడైనా సరే. ఈ రోడ్ ఎప్పుడవుతుందో ఏమో కదా అమ్మలు. ఈ రోడ్ అయినప్పుడు వస్తుంది బస్సు. నిర్వాణ ఆడబోతుంది. పట్టు కొనుకొచ్చుకోపో కప్ కేక్. పో నేను వస్తున్నా పా.
తీసుకో తీసుకో. దా అంతేదా ఇంకా దా. Show me your cupcake. వచ్చినావా? ఏది చూసిపోతుంది? చాట్ చూసిపోతుందా? అయ్యయ్యో ఏం తీస్తున్నావు? స్టార్ ఏడాడు ఉంది? స్టార్ లేదు, పోయింది. అప్పులు పోయింది, బుయ్యి అయిపోయింది, స్కైలోకి వెళ్ళిపోయింది. పోయింది బుయ్యి, స్టార్ వెళ్ళిపోయింది. హాయ్ మామనా? ఇష్యూ వేసుకుంటాను. నువ్వు వేసుకున్నావా? చూపి. ఇష్యూ వేసుకున్నావా? జుట్లు వేసుకున్నావా? బొట్టు పెట్టుకున్నావా? అబ్బో బాగుంది. బొట్టు పెట్టుకోలే? పెట్టుకున్నావు తిక్కమ్మ. జుట్లు వెరీ గుడ్ గా. బ్రష్ వేసుకున్నావా? వెరీ గుడ్ గర్ల్. అక్కేది? చేసుకున్నావు. అక్కేది? స్కూల్కి పోయిందా? నువ్వు బాగా చెప్పలే అక్కకి ఈరోజు? చెప్పినావా? ఎవరు చెప్పినావే? నువ్వు బజ్జుకున్నావు. నైట్ అంతా ఫోన్ చేసి అలసిపోయినావు కదా. అయితే దెబ్బలు అయితే మరి ఎవరిని ఎందుకు కొడతావు? నువ్వు ఫోన్ చూస్తున్నా అందుక? భయం లేదా? ఎవరికి? నీకే లేదు. ఏయ్ ఏయ్ ఏమి? కొడతా. అమ్మల వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేమైతే కింద కూర్చుందాము అనేసి అయితే కిందకి వచ్చినాము. కిందకి వచ్చేసరికి ఇంకా అల్లం ఎల్లిగడ్డది ఆటో వస్తే ఇంకా తీసుకున్నాము. ఇంకా కొంచెం ఉంది కదా, ఇప్పుడే బాగుంటుంది అనేసి ఉన్నప్పుడే తీసుకుందాం, మళ్ళీ లేనప్పుడు వాళ్ళైతే టైంకి రారు కదా అనేసి అయితే తీసుకున్నాము. ఇంకా టైలర్ అమ్మ దగ్గర చిన్న పని ఉంటే టైలర్ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చిన. ఏం పడవు, స్పీడ్కి దొక్కితే ఏం పడవు. నువ్వు స్ట్రాబెర్రీవా? అబ్బో, మరి నేను కూడా స్ట్రాబెర్రీ? నేను మమ్మీ స్ట్రాబెర్రీ, నువ్వేమో చిన్నోడు స్ట్రాబెర్రీ, బేబీ స్ట్రాబెర్రీయా? ఏ ఎందుకు పడేస్తున్నావు? ఇంకా ఇది పని అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఈవినింగ్ 3:30 అయింది. ఇంకా మా అమ్మలు వచ్చే టైం అయింది కదా అనేసి అయితే మా అమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిన. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, అబ్బో ఎంత బాగా వస్తున్నారు. ఇంట్లో ఉంటే ఎంత ఫైటింగ్ చేస్తారో, బయట ఉంటే అంత ఓవర్ యాక్షన్ కూడా చేస్తారు. అమ్ములు నడువు, ఇటు మంచి ప్లేస్లోకి వెళ్ళి నడుచున్నాడు. ఫాస్ట్ రన్. అక్క బ్యాడ్ గర్ల్, నువ్వు గుడ్ గర్లా? నువ్వే చెప్పుకోవాలి నువ్వు గుడ్ గర్ల్ అని, వేరే వాళ్ళు చెప్పొద్దు కదా. ఏ చూపి అబ్బా, నీ లవ్ యూ అదేనా? ఎండిపోయిన లవ్ యూనా నీది? థ్యాంక్ యూ చిన్నోడా, బాయ్. అలసిపోయినావా? ఎవరు రమ్మన్నారు నిన్ను? నడువమ్మలు నడు, పైకోదంప. ఏంటి? ఏయ్ ఏయ్ పడతాయి నీకు కూడా పడతాయి. ఏ మళ్ళీ నోరు ఎక్కువ లేస్తుంది. ఏమి కొడతా?
ఏమంటున్నా? అవునులే, నువ్వే మంచిదానివి కదా. ఏ చెప్ నోర్మై, నువ్వు కూడా. ఎప్పుడు అదే పని వచ్చినాడా నీకు? ఇంకో పని లేదు కదా. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మల వాళ్ళు అయితే కింద కొంచెంసేపు ఆడిపించుకున్నా. ఇంకా నైట్ 7:30 అయింది, వాళ్ళు డిన్నర్ చేసిరు. ఇంకా మా అమ్మలు అయితే ఇక ఫుల్గా ఆడి అలసిపోయి ఇట్లా బెడ్ ఎక్కగానే నిద్రపోతుంది. అయితే నేను నార్మల్గా ఫోన్ చూసుకుంటూ ఉంటున్నా. మా చిన్నోడేమో వాళ్ళ అక్కని ఇంకా బెడ్షీట్ మొత్తం కప్పి ఇంకా ఏమేమో చేస్తున్నాడు. అసలుకి నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది మా చిన్నోడు అలా చేస్తుంటే. దమ్ముంటే పట్టుకోరా షికావత్. దమ్ము నేనేం తినా, వస్తున్నా. పట్టుకుంటే వదిలేస్తా, పట్టుకుంటే వదిలేస్తా. Bye, good night. Good night, Japan.